శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తన కృషి పట్టుదలతో ఆకాశంలో ఉన్న గంగాదేవిని భూమి మీదకి తీసుకువచ్చిన భగీరథుని కథ. భగీరథుని తాత ముత్తాతలు కపిలుడు అనే మహర్షి ద్వారా శాపాన్ని పొంది బూడిద కుప్పలై పాతాళంలో పడిపోయి ఉన్నారు. తన తాత ముత్తాతలకు ఎలాగైనా సరే స్వర్గప్రాప్తి కలిగించాలని భగీరథుడు ఆకాశం నుండి పాతాళలోకం వరకు గంగాదేవిని రప్పించి ఆ బూడిద కుప్పలపై గంగాదేవి ప్రవహించినచో తన తాత ముత్తాతలకు స్వర్గప్రాప్తి కలుగుతుందని నిర్ణయించుకుని తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ తపస్సు చేయడం కోసం హిమత్ పర్వత ప్రాంతంలో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. ఆ క్షేత్రంలో నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ జితేంద్రియుడై చాలా కాలం తపస్సు చేశాడు. ఆ భగీరథ మహారాజు అలా తీవ్రమైన తపస్సు చేయుచుండగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు చాలా సంతోషించాడు. పిమ్మట ఆయన భగీరథునికి తన దర్శనాన్ని ఇచ్చాడు. మహానుభావ భగీరథ, నీ తీవ్రమైన తపస్సుకు నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకొను అని అడిగాడు. అంతటా భగీరథుడు, ఓ బ్రహ్మదేవా, మీరు నా తపస్సుకు మెచ్చి అనుగ్రహించినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా తపస్సుకు ఫలితంగా సగరపుత్రులందరినీ గంగా జలాలతో తడిసిన తరువాత మా తాత ముత్తాతలందరూ శాశ్వతంగా స్వర్గలోక నివాస ప్రాప్తి కలిగేలా చెయ్యండి అని ఆయన్ని కోరుకున్నాడు. అంతటా బ్రహ్మదేవుడు భగీరథుడు అడిగిన కోరికకు సమ్మతించాడు. ఈ గంగానది హిమాలయాల్లో పుట్టింది. ఈమె హిమవంతుడికి పెద్ద కూతురు. ఈమెను భరించటం కేవలం పరమశివుడికి మాత్రమే సాధ్యం. కనుక ఆయనని ఆశ్రయించు. గంగా ప్రవాహం వేగానికి భూమి తట్టుకోలేదు. కేవలం గంగానదిని ఆయన మాత్రమే ధరించగలడు అని భగీరథుడికి ఒక ఉపాయాన్ని చెప్పాడు. భగీరథుడిని అనుగ్రహించాక బ్రహ్మదేవుడు గంగాదేవితో, బిడ్డ, ఈ రాజును అనుగ్రహింపుము అని పలికాడు. తరువాత భగీరథుడు భూమిపై బొటన వేలును మోపి 1 సంవత్సర కాలము శివుని గురించి తపస్సు చేశాడు. తరువాత ఎటువంటి ఆహారమును తీసుకొనకుండా రాత్రి పగళ్ళు తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. ఇలా సంవత్సరం చేశాక సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమాదేవితో కూడా ప్రత్యక్షమై ఆ భగీరథుణ్ణి ఆశీర్వదించాడు. అంతటా గంగాదేవి తన మహారూపముతో మరింత వేగముతో ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సు మీద పడెను. ఏమాత్రము భరించలేని ఆ గంగాదేవిని ఇట్లు అనుకొనెను, నా ప్రవాహంతో శంకరుణ్ణి కూడా పాతాళానికి తీసుకెళ్ళిపోతా అని గర్వానికి పోయాను. శంకరుడు గంగాదేవి యొక్క గర్వాన్ని అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆమె గర్వాన్ని ఎలాగైనా సరే అణిచివేయడానికి సంకల్పించాడు. తర్వాత ఆ గంగాదేవి శివుని యొక్క పవిత్రమైన శిరస్సున పడెను. ఆ గంగ ఎంత ప్రయత్నించినో భూమి మీదకు చేరుటకు ఆసక్తిరాలేను. శివుని జటాజూటంలోనే చిక్కుకుపోయి అక్కడి నుండి బయటికి రాలేకపోయింది. అంతటా గంగాదేవి కొన్నాళ్ల పాటు శివుని జడలి అందే ఉండిపోయాడు. తర్వాత భగీరథుడు గంగాదేవి ఉనికిని కనుక్కోలేక మళ్ళీ పరమశివుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శంకరుడు భగీరథ తపస్సుకు మెచ్చి గంగాదేవిని తన జటాజూటముల నుండి విడిచిపెట్టెను. అలా విడవబడిన ఆ గంగాదేవి 7 పాయలుగా ఏర్పడను. అందులో ఒక పాయ భగీరథ మహారాజును అనుసరించును. భగీరథుడు ఒక దివ్యరథముపై ముందు ప్రయాణించుచుండగా చాలా వేగము కలిగిన గంగాదేవి ఆయన వెంట ప్రవహించుచుండెను. అలా ఆకాశం నుండి శంకరుని శిరస్సును అక్కడి నుండి భూమిని చేరినప్పుడు మహావేగముగా ప్రవహించెను. గంగాదేవి ప్రవాహంలో చాలా రకాల చేపలు, తాబేళ్లు, మొసళ్ళు, ఇతర రకాల జంతువులతో కూడా భూమిపైకి చేరను. అలా వచ్చిన గంగను చూడటానికి చాలామంది దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలైన వారందరూ అక్కడికి చేరారు. అలా ఆమె ప్రవహించే సమయంలో జహ్నువు అనే మహర్షి ఒక యజ్ఞాన్ని చేయుచున్నాడు. ఆ గంగాదేవి ఆ యజ్ఞవాటికను కూడా ముంచివేశాడు. జహ్ను మహర్షి గంగాదేవి చేసిన అహంకారపూరితమైన చర్యకు చాలా కోపం తెచ్చుకున్నాడు. పిమ్మట ఆ ముని గంగాదేవి జలాలన్నిటినీ ఆశ్చర్యకరంగా తాగివేశాడు. అంతటా దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ ఆశ్చర్యపోయి ఆ మహర్షిని పూజించారు. ఆయన గంగాదేవిని తన చెవుల ద్వారా విడిచిపెట్టను. అలా జహ్ను మహర్షి చెవి నుండి వచ్చింది కనుక ఆమె జాహ్నవిగా ప్రసిద్ధి పొందింది. గంగాదేవి మరల భగీరథుని రథమును అనుసరించుచు ప్రవహించుచుండెను. ఆ తల్లి సముద్రంలో కూడా చేరను. అంతేకాక తర్వాత భగీరథుని కోరిక మేరకు ఆమె పాతాళంలో కూడా ప్రవహించెను.
అంతటా గంగాదేవి ఆ భస్మరాశిపై ప్రవహించగా భగీరథుని తాత ముత్తాతలు స్వర్గాన్ని చేరారు. ఈ విధంగా భగీరథుడు అసాధ్యమైన పనిని కూడా తన కృషితో పట్టుదలతో ఎంతటి కష్టాలు వచ్చినా కూడా ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా కష్టపడి తన అనుకున్న కార్యాన్ని పూర్తి చేశాడు. మన నిత్య జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని చూసి భయపడకుండా మన గమ్యాన్ని చేరే వరకు కష్టపడాలని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.